వాళ్ళు నా పక్కన మీకు చాలా సామాన్లు కనపడుతున్నాయి చూడండి. ఇదేదో పావులు కనిపిస్తున్నాయి, బోల్డ్ అన్ని కూరలు కనపడుతున్నాయి. ఈ మొత్తం అన్నీ కలిపి దీంట్లో నలుచుకొని తినేలాగా ఒక ఈవినింగ్ స్నాక్ చేద్దాం. మనం బజార్లో బాగా తింటుంటామండి ఈవినింగ్ స్నాక్స్ అనగానే. ఇదివరకు బజ్జీలు పకోడీలు తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే చాట్లు అంటారు, తర్వాత ఏమో పానీపూరి పావు భాజీలు తింటారు. ఈ పావు భాజీ బయట తింటే ఎర్రగా ఉండే పదార్థం ప్లేట్ నిండా ఓ 2 బ్రెడ్ ముక్కలు కాల్చిస్తారు, బాగానే ఉంటుంది. అది మనమే చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఆ ప్లేట్లో వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేస్తారు, కొన్ని చోట్లేమో ఉప్పు తక్కువగా ఉంటుంది, డల్గా ఉంటుంది. పదార్థం చూస్తే తినబుద్ధి అవుతుంది, రుచిలో ఏదో తేడా ఉంటుంది, దాన్ని సర్దుకోలేకపోతాం. ఏదో ఉల్లిపాయలు వేడివేడి రుచి రోడ్డు మీద తింటే ఒక ఆసక్తి. అది మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. మేము 1-2 నెలలకు ఒకసారి ఇది చేసే ప్రాక్టీస్ ఉంది నాకు. చాలా హాయిగా ఉంటుందండి. ఇదివరకు గిన్నెల్లో చేసి తంటాలు పడేవాళ్ళం, ఏమీ లేదు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసి పారేయటమే, చాలా సింపుల్. 10 నిమిషాల పని. ఇవన్నీ కూర ముక్కలు తరుక్కోవటము, బాజీ ఈ పావుల్ని రెడీ చేసుకోవటమే లేటు. కుక్కర్ వన్స్ పెట్టామా 10 మినిట్స్లో రెడీ చేసేద్దాం. చూడండి, నేను కొంచెమే పదార్థమని బుజ్జి కుక్కర్ పెడుతున్నాను. వెడల్పుగా ఉండే పెద్ద కుక్కర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కుదురుతుంది. మా దగ్గర ఇదే ఉంది, మేము దీంట్లోనే చేసుకున్నాం కొంచెమే. ఓకే, ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిద్దాము. ఈ పావు భాజీకి ఎప్పుడూ నూనె వాడద్దండి. దీనికి వెన్న కానీ బటర్ కానీ ఆ రెండే బాగుంటాయి, మంచి వాసన వస్తుంది. బటర్ వేస్తున్నానండి, కొంచెం వేయచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మామూలుగా మనం కొంచెం ఆయిల్స్ తగ్గించి తింటామా, ఇలాంటప్పుడు కొంచెం ఉత్సాహంగా మరి కాస్త వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంత బటర్ వేస్తే అంత ఎక్కువ రుచిగా ఉంటుంది. బటర్ కొంచెం కరిగాక మన దగ్గర ఫ్రెష్ వెన్న కనుక ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి చేసి చూడండి. వెన్నతోటి ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర వేద్దాము. ఇది వేగంగానే ఇందులోకి ఉల్లిపాయలు వేసేస్తాం. దీన్ని విడిగా కూడా చేసుకోవచ్చండి. కూర ముక్కలన్నీ విడిగా ఉడికించుకుని మసాలా విడిగా వేయించి ఆ ఉడికిన కూర ముక్కల్ని మ్యాష్ చేసి మసాలాలో కలుపుతాం. అన్ని బాధలు ఎవరు పడతారు, 2 గిన్నెలు ఎవరు తోముతారు అని ఒకే గిన్నెలో చేసేసుకుంటున్నాం మనం. ఇవన్నీ జనరల్ ఇష్యూసే. ఉల్లిపాయ కొంచెం వేగంగానే నల్లబడినివ్వద్దు, ముదురు రంగు వద్దు, లేత రంగులో ఉండాలి. జస్ట్ వేగితే చాలు. ఉల్లిపాయలు వేగుతుండగానే అల్లమే, వెల్లుల్లిపాయలు వేయట్లేదండి, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే. ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్. మీరు ఫ్రెష్గా అప్పుడే ఒకసారి చెక్కు తీసి గీసేస్తే చక్కగా చిన్న ముద్దలా వస్తుంది, ఆ ముద్ద వేసేసేయండి. దీంట్లో ఏంటంటే బేసిక్ ఇంగ్రీడియంట్ కారం, మసాలా ఏం వేస్తామంటే మనకి పావు భాజీ మసాలా అని బజార్లో దొరుకుతుంది, రకరకాల కంపెనీలవి. చేసుకోవాలి అంటే ఒకసారి ఎప్పుడైనా చేసి చూపిద్దాం. మనం రెడీమేడ్ పౌడర్ తోటే చేసుకుంటున్నాం. పావు భాజీ మసాలా 1 స్పూనున్నర ఈజీగా వేసేయచ్చు. దీంట్లోకి కొంచెం కాశ్మీరీ చిల్లీ ఎర్రటి కారం వేసుకుంటే రంగు చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకొకటి ఏం వేస్తామంటే కసూరి మేథి. ఐడియా ఉంటుంటుంది మీకు. ఈ కసూరి మేథి కూడా మనకి బజార్లో దొరికేస్తుంది. ఇది భలే మంచి వాసన వస్తుందండి. చేసుకోవచ్చట, ఎప్పుడు ట్రై చేయలేదు, మరి కొనుక్కొచ్చి వాడుకోవటమే. కొంచెం మసాలా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత కూర ముక్కలన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకుందాం. కసూరి మేథి వేసేసరికల్లా ఒక డిఫరెంట్ స్మెల్, చాలా మంచి అరోమా వస్తుంది. కసూరి మేథిని ఒకసారి చూసుకోవాలండి, అందులో ఇసుక ఉండేందుకు అవకాశం ఉంది, ఎండబెడతారు. దాన్ని ఒకసారి మనం ప్లేట్లో వేసి చెరిగేస్తే సన్న ఇసుక పక్కకు వచ్చేస్తుంది. చూసుకుని వాడుకోవాలి. ముందు కొంచెం 2 ఎర్రటి టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటా కొద్దిగా మగ్గనివ్వండి, దీనివల్లే ఈ భాజీకి మంచి రంగు వస్తుంది. ఒక 2 నిమిషాలు వదిలేద్దాం దీన్ని. దీంట్లోకి మన దేశవాళీ పొట్టిగా వెడల్పుగా ఉండే టమాటాలు కాకుండా ఈ మన బెంగళూరు టమాటాలు దొరుకుతాయి చూడండి, కొంచెం పెద్ద పెద్దవి, అంటే హైబ్రిడ్ టమాటా లాగా కండ ఎక్కువ ఉంటుంది, అది వేస్తే చాలా బాగుంటుందండి. దీనికి పెద్దగా పులుపు రావక్కర్లా మనకి. ఇందులోకి మనకు కావాల్సింది ఏంటంటే గ్రేవీ, తర్వాత రంగు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 1/2 కప్పు గ్రీన్ పీస్. ఇవి బఠానీలు కనుక మనకి ఎండువే ఉన్నాయి అంటే పొద్దున్నే నానబెట్టుకోండి సాయంత్రం చేయడానికి, లేదా ఫ్రెష్ గ్రీన్ పీస్ వేస్తే దీని రుచి అమోఘంగా ఉంటుంది. గ్రీన్ పీసు, తర్వాత కాసిని. ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా విరివిగా వస్తున్నాయి. కాలీఫ్లవర్ ఒక చిన్న అంత ఫ్లోరెట్ వేస్తే సరిపోతుంది. వీటి తర్వాత ఒక చిన్న మీడియం సైజు క్యాప్సికమ్, తర్వాత ఒక క్యారెట్,
ఒక పెద్ద ఆలు. ఈ ఆలు ఏంటంటే ఈ కూరకి కావాల్సిన జిగురు అండ్ కన్సిస్టెన్సీని ఆలుయే తెస్తుంది. కుక్కర్ పైదాకా వచ్చేస్తుంది ఈ కూర మంది. ఓకే, ఇందులో మనం చిట్ట చివరి కూర ఏం వేసుకుంటామంటే బీట్రూట్. దీనివల్ల ఏంటంటే దీనికి మంచి కలర్ వస్తుంది. ఇంకా మనం యాడెడ్ కలర్స్ ఏం వేయక్కర్లేదు. దీనివల్ల ఏంటంటే ఈ పదార్థానికి మంచి రంగు వస్తుందండి, రుచి కూడా, చిన్న తీపి కూడా వస్తుంది. మనం బజార్లో తినే పావుభాజీలో డెఫినెట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, లేదా వాళ్ళు వేసే కారంలో కూడా యాడెడ్ కలర్ ఉంటుంది. దాని జోలికి వెళ్ళొద్దు. ఈ కారాలు అవి మనవే ఇంట్లోవే వాడుకున్నాం అనుకోండి. బీట్రూట్ తప్పకుండా వేయండి, అది తినని పిల్లలు కూడా దాన్ని ఇందులో తినేస్తారు. ఇది కనపడదు అసలు. ఈ కూర ముక్కల్ని ఏం చేయాలంటే మనం మ్యాష్ చేసేస్తాం కాబట్టి అస్సలు తెలీదు. ఓకే, ఇప్పుడు దీని రుచిని అనుసరించి మనకి ఎంత ఉప్పు కావాలో అంత వేసేసుకోవాలి. ఉప్పు వేసాక ఒక హాఫ్ గ్లాస్ అటు ఇటుగా నీళ్ళు పోసేద్దాం. ఇది కుక్ అవ్వాలి కదా, ఏం పర్వాలా, ధారాళంగా నీళ్ళు పోసినా ఇది చక్కగా మ్యాష్ అవుతుంది, బాగా కలుస్తుంది కూడా. ఇది మొత్తం అంతా నున్నగా చేసేస్తాం దీన్ని మనం. ఓకే, మూత పెట్టేసి ఫోర్ 5 విజిల్స్ వచ్చేసినాయి, తీసేద్దాం. ఒకవేళ మన కుక్కర్ బాగా పాతదైతే మాత్రం కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వండి, ఎందుకంటే స్టీమ్ రీటైన్ ఏమి ఉండదు. ఇది కొత్త కుక్కరు, 4-5 విజిల్స్ సరిపోతుంది. సో చల్లారాక దీని సంగతి చూద్దాం. కుక్కర్ చల్లారిపోయింది, మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో మన భాజీ. చూడ్డానికి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఏం చేయాలి, మ్యాష్ చేసేసేయాలి. ఎట్లా, దేంతో చేద్దాం చూద్దాం. ఇలాంటి ఒక సాధనం ఉంటే ఈ పని చాలా బాగుంటుంది. ఒకవేళ మన దగ్గర ఇది లేదనుకోండి, పప్పుగుత్తితోటి చేసేయచ్చు. ఈ పావుభాజీలో ఏంటంటే కూర ఏది భావకంగా ముక్కలుగా మనకి కనపడకూడదు. దీన్ని నొక్కేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, తీద్దాం ప్రసాదంగా ఉందా, ఇది మొత్తం నొక్కేసేసారు కల్లా ఫుల్ గ్రేవీలాగా గుజ్జుగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారనిచ్చి ఏదైనా వెడల్పాటి దాంట్లో వేసుకుని దీన్ని మొత్తానికి నొక్కేసేయాలి. ఇందులో ఉన్న ఆలులు, తర్వాత బీట్రూటు, క్యారెట్ అన్నీ కలిసిపోతాయి, గుజ్జులాగా వస్తుంది. ఒకసారి సాల్ట్ సరి చేసుకుని కావాలంటే కొంచెం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. అయినా ఒకసారి అనుమానం లేకుండా అన్నమాట. అన్నీ సన్న సన్న ముక్కలుగా కనిపిస్తాయి. అక్కడక్కడ గ్రీన్ పీస్ మన ప్రెషర్కి లొంగదు, అది కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది లుక్. ఫుల్గా మ్యాష్ అయిపోయింది. సో ఇందులో మరి కాస్త కొత్తిమీర వేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. పావుల్ని వేయించుకోవటం ఎట్లాగో చూద్దాం. కొంచెం బటర్ మెల్ట్ అవ్వనిచ్చి దాంట్లో ఈ పావుల్ని మాత్రం కాల్చేసుకో. మామూలుగా మనం పావుబాజీ బయట చూసేటప్పుడు దీన్ని బ్రెడ్ని కట్ చేసి, పావుని కట్ చేసి దాన్ని ప్యాన్ మీద పెడతారు. మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇనప పెనం మీద కూడా కొంచెం బటర్ రాసి చేసుకోవచ్చు. ఇట్లా ప్యాన్లో చేసినా కూడా బాగుంటుంది. ఒకవేళ పావు లేవు, కేవలం కూర చేసుకున్నాము, ఈ కూర మనకు నచ్చితే చపాతీల్లోకి తినచ్చు. ఇంట్లో బ్రెడ్ ఉంటే, లేదా బ్రెడ్ తీసుకొస్తే బ్రెడ్లో కూడా పెట్టుకుని తినచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. ఏముంది ఇందులో, కూరలో ఏం లేదు కదా, మొత్తం ఉన్నవన్నీ కూడా వెజిటబుల్స్ మాత్రమే. మనం ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, కొంచెం బటరే వేసాం. అది కాస్త వద్దు కాదు, మనకి వెయిట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నాయంటే బటర్ కొంచెం తగ్గించుకోవచ్చు. ఇదిగోండి మన పావు భాజీ రెడీ. ఈ కూర మనం ఇంట్లోనే చేసుకున్నాం, పావులు మాత్రం బయట తెచ్చాం కదా. దీని మీద అనుమానం ఉంటే చక్కగా చపాతీలు చేసుకోండి, ఈ కూర చేసుకోండి, తినేయండి. కానీ మనం బజార్లో తినే ఆసక్తి తీరాలంటే మాత్రం పిల్లలకి పావు భాజీ ఇలాగే చక్కగా ఇట్లా ఉల్లిపాయలు, తర్వాత కీర ముక్కలు, కాసిన నిమ్మకాయ ముక్కలతోటి కనుక సర్వ్ చేస్తే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.